బీజేపీ గెలుపుకు వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అంటే, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కిందటి ఎన్నికల్లో తమకు 25,000 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థికి 80,000 ఓట్లు వచ్చినవే తప్పుడు లెక్కను తమ మనోఫలకం మీద నుంచి తుడిచేయాలి. అరే గప్పుడు 25,000 ఓట్లు వచ్చినాయి, గానికి 80,000 ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు 25 వస్తాయా, అరే 80 వచ్చినోడితో మేము కొట్టుకోగలమా, ఇది ఫస్ట్ తుడిచేయండి. గోపీనాథ్కి వచ్చిన ఓట్లలో నుంచి ఎంఐఎం మద్దతుతో వచ్చిన ఓట్లను తీసేయాలి. ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్కి మద్దతు తెస్తుంది కాబట్టి వాటిని తీసేయాలి. ఇక ఈ నియోజకవర్గంలో తమ బలం తాజాగా 2024 లోక్సభ ఎన్నికల్లో సాధించినవి 65,000 ఓట్లు. అర్థమవుతుందా? లోక్సభ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఈ నియోజకవర్గంలో 65,000 ఓట్లు వచ్చినాయి బీజేపీకి. అది గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ అభ్యర్థి సాధించిన 66,000 ఓట్లలో నెల 8,500 రూపాయలు తమ బ్యాంకు ఖాతాలో వచ్చి పడగలవన్న ఆశతో వేసిన వారు చాలా మంది ఉన్నారు. ఆ ఆశ అరియాస అయింది కాబట్టి ఈసారి కాంగ్రెస్ కి తమ ఓటు వేసే ప్రసక్తే లేదు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇక పత్రికలలోని స్థలాన్ని అంగుళాల లెక్కన అమ్ముకుంటున్న పత్రికలు, నిమిషాల లెక్కన అమ్ముకుంటున్న టీవీ ఛానళ్లు తమ అభ్యర్థి కంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు ముందు ఉన్నట్లుగా చూపిస్తున్నప్పటికీ వాటిని చూసి బెదిరిపోకూడదు. తాము ప్రజల పక్షాన ఉన్నామని, ప్రజలు తమ పక్షాన నిలబడతారని వారి ఉత్సాహము విశ్వాసము చెదరకుండా ఉండడానికి అవసరమైన మేరకు వాస్తవాలను వారికి గుర్తు చేస్తూ ఉండాలి. తమ సానుభూతి పరులైన వారందరూ తప్పక వచ్చి ఓటు వేసేలా చూసుకోవాలి. అయోమయ స్థితిలో ఉన్న వారికి విషయాలను తెలియజెప్పి తమకు అనుకూలంగా మలుచుకోవాలి. ఈ స్థానం గెలవటం అంటే అది దుబ్బాకలో గెలుపు వంటి ప్రభావాన్ని తెస్తుందని, ఇక్కడ విఫలం చెందామంటే మునగోడు వైఫల్యం వంటి దుష్ప్రభావాన్ని కలిగిస్తుందని సోయి కలిగి తమ ప్రయత్నాలను ముమ్మరం చేయాలి. అప్పుడు జూబ్లీ హిల్స్ బైపోల్లో బీజేపీ గెలవడం నల్లేరు మీద నడకే అవుద్ది. కాసుకోండి. నేను చెప్పిన దాంట్లో రైట్ ఉందా లేదా ఆలోచించండి. ఆ దిశగా అడుగులు వేయండి.